నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ నేను కేవి. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటింది. వాస్తవానికి ఇది చాలా తక్కువ టైం అనే చెప్పాలి. మంచి చెడులను బ్యారేజ్ వేసుకోవడానికి కనీసం ఏడాది సమయం అయితే అవసరం ఉంటుంది. అయితే చంద్రబాబు అలా ఆలోచించట్లేదు. 6 నెలల్లోనే తమ పనితీరును బ్యారేజ్ వేసుకోవడం మొదలుపెట్టారాయన. ఈ 6 నెలల్లో రాష్ట్రానికి ఏం చేశాం, చేసిన వాటి పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎవరు బాగా చేశారు, ఎవరు వెనుకబడ్డారు, ఇలాంటి అనేక అంశాలను తెప్పించుకుంటున్నారు. వాటిపై అధ్యయనం చేసి వెనుకబడ్డ వారికి క్లాసులు పీకుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు గత వారం 10 రోజుల నుంచి ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తున్నాయి. మీ నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అనే ప్రశ్నతో కూడిన కాల్స్ పదే రావడాన్ని ఓటర్స్ గ్రహించారు. కేవలం ఎమ్మెల్యే పనితీరు బాగుందా బాగలేదా అనే ఆప్షన్స్ ఇచ్చారు. ఎవరైనా కాల్స్ అటెండ్ చేయకపోతే మళ్ళీ చేస్తున్నారు. వీలైనంత ఎక్కువ మంది ద్వారా సమాచారాన్ని రాబట్టాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇప్పటికే ఓ విడత ఐవీఆర్ఎస్ కాల్స్ రిపోర్ట్స్ తెప్పించుకున్న చంద్రబాబు వాటిని అధ్యయనం చేసి బాగా వెనుకబడిన ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మెరుగైన పనితీరు కనబర్చిన నియోజకవర్గ ఎమ్మెల్యేలను అభినందించడంతో పాటు వాళ్ళ మోడల్ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా అధ్యయనం చేస్తున్నట్టు సమాచారం. కేవలం ఐవీఆర్ఎస్ ద్వారా వచ్చిన రిపోర్ట్స్తో పాటు ఎమ్మెల్యేలందరికీ తమ ప్రోగ్రెస్ రిపోర్టును సమర్పించాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇక ఈ 6 నెలల్లో నియోజకవర్గానికి ఏం చేశారు, ఏ సమస్యలు పరిష్కరించారు, స్వల్పకాలిక దీర్ఘకాలిక లక్ష్యాలేంటి, ఇలాంటి అంశాలతో ఓ రిపోర్టును ఎమ్మెల్యేల నుంచి తెప్పించుకుంటున్నారు. దీన్ని నియోజకవర్గాల్లో కూడా బహిరంగం చేయాలని ఆదేశించారు. తద్వారా తమ ఎమ్మెల్యే ఏం చేశారో, ఏం చేయాలనుకుంటున్నారో ప్రజలకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక పూర్తిగా పరిపాలనపైనే దృష్టి పెట్టేవారు. పార్టీని పెద్దగా పట్టించుకునేవారు కాదు. గత 5 ఏళ్లు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయి క్యాడర్ను పట్టించుకోకపోవడం వల్లే దారుణంగా ఓడిపోయారనే అంచనాలున్నాయి. అందుకే అలాంటి తప్పు మళ్లీ చేయకూడదని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అందుకే పార్టీ కోసం కూడా తగిన సమయాన్ని కేటాయిస్తున్నారు ఆయన. పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా అందుబాటులోనే ఉంటున్నారు. నేరుగా తనను కలిసి సమస్యలు చెప్పుకునేందుకు సమయాన్ని ఇస్తున్నారు వారందరికీ. అలాగే క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్ళినప్పుడు కూడా పార్టీ నేతలకు ప్రత్యేకించి ఒక సమయం కేటాయించి పరిస్థితులను తెలుసుకుంటున్నారు. గతంలో లాగా ఎన్నికల సమయంలో మాత్రమే పార్టీపై దృష్టి పెట్టకుండా మొదటి నుంచే పట్టించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఇప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది అని నాయకులు సైతం చెప్పుకుంటున్నారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.